నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. దీని మీద క్వశ్చన్స్ ఏ పర్స్పెక్టివ్లో రావచ్చు, ప్రిలిమ్స్ మెయిన్స్ ఏది కూడా లేదు, ఏ పర్స్పెక్టివ్లో రావచ్చు. సో ప్లీజ్ బీ రెడీ. ఎవరు రాశారు ఆర్టికల్? శశి థరూర్. ఇది ఒక కాంప్రిహెన్సివ్ 360 degrees ఆర్టికల్ అనమాట. ఇది ఒక్కటి తెలుసుకుంటే సరిపోతుంది. దేని గురించి మాట్లాడుతుంది? ఢిల్లీస్ ఎయిర్. ఏమంటున్నాడు? ఎ విక్డ్ ప్రాబ్లం ఈజ్ నీడ్ ఆఫ్ బోల్డ్ సొల్యూషన్స్. మంచి ఆర్టికల్, బాగుంటుంది. దేని గురించి మాట్లాడుతుంది ఇక్కడ? ఢిల్లీస్ ఎయిర్ పొల్యూషన్. నేను చెప్తున్నా కదా, మా ఫ్రెండ్ ఇప్పుడు సీడాట్ లోపల పనిచేస్తుంది అమ్మాయి, తనకు ముక్కు నుంచి బ్లడ్ వచ్చిందంట మొన్న ఢిల్లీ పొల్యూషన్ దెబ్బకి. అంటే చూడండి ఎంత సివియర్గా ఉందో ఢిల్లీ లోపల పొల్యూషన్. మనకి ఇక్కడ తెలీదు, మన ఏపీ లోపల ఇక్కడ తెలీదు. ఢిల్లీ లోపల ఇట్ హాస్ బికమ్ ఏ గ్యాస్ ఛాంబర్. అక్కడ ఢిల్లీ లోపల ఎవరెవరైతే లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ అవుతారో ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి, వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ అనేది 10 years తక్కువ. నార్మల్గా ఇప్పుడు యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంత? అంత మీరు అనుకున్న ఏజ్లు కాదు. ఇప్పుడు యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంత? 73 years. ఇప్పుడు నార్మల్గా ఒక యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంత? 73 years అకార్డింగ్ టు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. బట్ ఢిల్లీలో ఉంటే ఎంత అయిపోతుంది? 63. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి, పెన్షన్ కూడా ఉంది దానికి. అంత కష్టపడి లాస్ట్కి అదే ప్రాబ్లం అన్నమాట. ఓకేనా? దేని గురించి మాట్లాడిపోతున్నప్పుడు ఢిల్లీస్ ఎయిర్ పొల్యూషన్. సో ఈ ఢిల్లీస్ ఎయిర్ పొల్యూషన్ అనేది ఏంటి? ఒక విక్డ్ ప్రాబ్లం అన్నాడు అనమాట. మీరు డైరెక్ట్గా ఆన్సర్ రైటింగ్ లోపల వాడేయచ్చు. ఇట్స్ మీకు కాంప్రిహెన్సివ్గా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను, నోట్స్ చేసుకోండి. ఇది ఒక దగ్గరే ఉంటుంది ఢిల్లీస్ ఎయిర్ పొల్యూషన్ అంతా. ఏంటి దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇట్స్ ఏ విక్డ్ ప్రాబ్లం అంటే కాంప్లెక్స్ సొల్యూషన్, కాంప్లెక్స్ ప్రాబ్లం ఇన్వాల్వింగ్ మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్. ఇప్పుడు నేను ఉన్నాను, వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నా. అది ఎవరి డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది? నా డెసిషన్ మీద. నాకు నచ్చితే వెళ్తాను, లేకపోతే లేదు. బట్ ఈ క్లాస్ అందరినీ తీసుకొని నేను వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నాను. అప్పుడు అందరు ఒపీనియన్స్ కావాలా లేదా? అందరు ఒకరికి 9 o'clock అవుతుందంటే ఒకరు ఏమంటారు? 10 అంటారు. ఒకళ్ళు 10 అంటే నాకు ఏవాళ్ళు అవుతుంది అంటారు. ఒకళ్ళు ఏమంచి నాకు రేపు అవుతుంది అంటారు. సో వీళ్ళందరినీ కలుపుకొని వైజాగ్ వెళ్ళడం ఈజీయా, లేకపోతే నా అంతటి నేను వైజాగ్ వెళ్ళడం ఈజీయా? నా అంతటి నేను వైజాగ్ వెళ్ళిపోవడం మంచిది, ప్రశాంతంగా ఉంటుంది. సో ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉందో ఒకళ్ళు అనుకుంటే తీర్చలేము. అందుకే దాన్ని ఏమన్నారు? విక్డ్ ప్రాబ్లం. ఎందుకు? కాంప్లెక్స్ ప్రాబ్లం ఇన్వాల్వింగ్ మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్. ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ ఆపాలంటే ఒక్కళ్ళు అనుకుంటే అవ్వదు. మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ అనే వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ అనేది ఆపగలం. అర్థమవుతుంది కదా? సొల్యూషన్కి వచ్చినప్పటికీ అదే అనమాట మెయిన్గా. సొల్యూషన్ ఒకళ్ళు ప్రాబ్లం సింపుల్ అనుకోండి, సొల్యూషన్ కూడా ఈజీగా వస్తుంది. ప్రాబ్లం కాంప్లెక్స్ అయితే సొల్యూషన్కి అరైవ్ అవ్వడం టఫ్ అవుతుంది. సేమ్ యూపీఎస్సీలో కూడా అదే ప్రాబ్లం. ఒకటే సబ్జెక్ట్ ఉందనుకోండి, పాలిటీ అన్నాడు అనుకోండి, పాలిటీ ఒకటే సబ్జెక్ట్ ఉంది, 250 marks పెడతాను, ఎవరికి టాప్ వస్తే ఆడికి ఐఏఎస్ అంటే అది ఈజీయా? లేకపోతే మీకు 22 సబ్జెక్టులు పెడతాను, ప్రిలిమ్స్ పెడతాను, మెయిన్స్ పెడతాను, ఇంటర్వ్యూ పెడతాను, ఎన్ని పెడతాను, ఏది ఈజీ? ఫస్ట్ పాలిటీ. అందరు పాలిటీ హ్యాపీగా రాసేస్తారు, పల్లె గెలించుకొని మార్కులు కొట్టి ఐఏఎస్లు అయిపోతారు. సో రెండింటి లోపల ఫస్ట్ థింగ్ ఈజీ కదా. సో అట్లనే ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ అనేది ఏ ప్రాబ్లం? విక్డ్ ప్రాబ్లం. అంటే కాంప్లెక్స్ ప్రాబ్లం విత్ ఇన్వాల్వింగ్ మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్. సో ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ ఫస్ట్ రీజన్స్ ఏంటి? రీజన్స్. ఫస్ట్ ప్రాబ్లమ్స్, ఫస్ట్ సొల్యూషన్ కావాలంటే మనకి ఏం తెలియాలి? రీజన్స్ తెలియాలి. ప్రాబ్లం ఏంటో తెలియాలి. సో దానికి రీజన్స్ ఆర్ మల్టిట్యూడ్నల్. సో నేను వాడుతున్న వర్డింగ్స్ చాలా ఇంపార్టెంట్. మీరు నార్మల్గా నేను వాడే వర్డింగ్స్, మీ వర్డింగ్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నేను వాడే వర్డింగ్స్ని మీరు ఇన్కార్పొరేట్ చేసుకోండి. నేను కూడా ఫస్ట్ యాజ్ అ బేసిక్ ఆస్పిరెంట్ ఉన్నప్పుడు నాకు ఈ వర్డింగ్స్ వచ్చేవి కాదు. మల్టిట్యూడ్నల్ అంటే మల్టీ డైమెన్షనల్ అన్నట్టు, ఓకేనా? మల్టిపుల్ అన్నట్టు. సో ఈ పదాలు వాడుతున్నారు అనుకోండి, మీ ఆన్సర్ అనేది కొంత ఎఫెక్టివ్ అవుతుంది అనమాట. నా హ్యాండ్ రైటింగ్ బేసికల్ అంత బాగోదు. ఎవ్రీడే నా అనాలిసిస్ చూస్తారు కదా, మీ అంతటి ముత్యాల్లాగా ఉండదు, కొంత యావరేజ్గా ఉంటుంది. నాలంటూ నెట్టుకుంటూ వెళ్ళాలంటే ఇలాంటివి చేయాలన్నమాట, ఓకేనా? కార్తీక్ లాగా, మన లావణ్య లాగా, వివేక్ లాగా బాగోదు. సో ప్రాబ్లం. సో 3 kinds ఆఫ్ రీజన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి జియోగ్రఫికల్, తర్వాత మెటీరియలాజికల్, అండ్ థర్డ్ ఆంథ్రోపోజెనిక్.
సో ఆన్సర్ రాస్తున్నప్పుడు ఎప్పుడు కూడా స్ట్రక్చర్డ్ వేలో రాయాలి. మీ అందరికీ అన్ని ఢిల్లీ పొల్యూషన్ అంటే చాలా చాలా చెప్తారు. ఒకళ్ళు ఏమంటారు వెహికులర్ పొల్యూషన్ అంటారు, ఒకళ్ళు ఇదంటారు అదంటారు. బట్ దాన్ని మనం ఎట్లా పెట్టవచ్చు, స్ట్రక్చర్డ్ వేలో పెట్టామనుకోండి ఎగ్జామినర్కు ఈజీగా ఉంటుంది, మీకు కూడా ఆన్సర్ రాసినప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది. సో ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ అనేది ఎట్లా ఉండదు, మల్టిట్యూడినల్. దానికి ఒకటే కారణం కాదు, చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం ఏంటి, జాగ్రఫికల్, సెకండ్ మెట్రోలాజికల్, థర్డ్ ఆంథ్రోపోజెనిక్. ఆంథ్రోపోజెనిక్ అంటే హ్యూమన్ బేస్డ్ పొల్యూషన్. సో ఫస్ట్ జాగ్రఫికల్. ఎక్కడ ఉంది ఇది, ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయస్. సో చూడండి ఢిల్లీ, ఇది ఇండియా, ఇది ఢిల్లీ, ఇక్కడ ఏమున్నాయి హిమాలయస్. హిమాలయస్ ఏం చేస్తుంది, ఇక్కడి నుంచి గాలిని అటు వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఎంఎస్ నారాయణ ఉన్నాడు, ఇలా ఉంటాడు ఛత్రపతిలో ప్రభాస్, ఎలా చూస్తాడు ఎంఎస్ నారాయణ, చూస్తాడా లేదా, నేను ప్రభాస్ అనట్లేదు బట్ నార్మల్గా చెప్తున్నాను. సో ఇప్పుడు ఢిల్లీ కూడా ఎక్కడ ఉంటుంది, కింద ఉంటుందా హిమాలయస్ కింద ఉంటాయా, ఢిల్లీ కింద హిమాలయస్ మీద. సో అప్పుడు ఢిల్లీ లోపల ఉండే పొల్యూషన్ హిమాలయాలను వెళ్ళాలంటే ఎలాగ వెళ్ళాలి, ఫ్లైట్ వేసుకొని రాకెట్ వేసుకొని మళ్ళీ దిగాలన్నమాట. సో అది ప్రాబ్లమా కాదా, సో అది ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, ఇట్ ఈస్ ఇన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయస్, సో సరౌండెడ్ బై హిమాలయస్. నెక్స్ట్ ఏంటి, సైడ్కి వెళ్ళిపోతామంటే సరౌండెడ్ బై ఆరావళి హిల్స్. ఏ హిల్స్, ఆరావళి హిల్స్. ఆరావళి హిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వెస్టర్న్ సైడ్ సరౌండ్ చేసి ఉన్నాయి అనమాట. సో దీని ద్వారా ఎయిర్ అనేది ఎటు కూడా వెళ్ళలేదు, అక్కడే ఉండిపోద్ది. ఒకటేంటి ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయస్ దగ్గర ఉంది, ఇంకొకటి దేంతో సరౌండ్ అయిపోయింది, ఆరావళి హిల్స్. నా క్వశ్చన్ ఏంటంటే ఆరావళి హిల్స్ లోపల హైయెస్ట్ పీక్ ఏది, గురుశిఖర్. వెరీ గుడ్, మీ అందరికీ ₹2. ఏంటి, సరౌండెడ్ బై ఫోన్పే, నేను పేదోడిని తెలుసుకున్నాను, ఫోన్పే అడుగుతున్నాను. సరౌండెడ్ బై ఆరావళి హిల్స్. మీ యూట్యూబ్ మీ అందరికి ఫ్రీగా చెప్తున్నాను, నేనేం డబ్బులు తీసుకోవట్లేదు. సరౌండెడ్ బై ఆరావళి హిల్స్. క్లియరా. ఫస్ట్ ఏంటి, ఫస్ట్ జాగ్రఫికల్లీ నార్త్లో ఏమున్నాయి, హిమాలయస్ ఉన్నాయి. హిమాలయస్ యొక్క ఎలివేషన్ ఎక్కువ ఉండడం వల్ల విండ్స్ అనేవి వెళ్ళట్లేదు. సెకండ్ సరౌండెడ్ బై ఆరావళి హిల్స్. ఇది క్లియరా. నెక్స్ట్ మెట్రోలాజికల్ రీజన్స్. ప్రెజెన్స్ ఆఫ్ హై ప్రెజర్ సిచ్యువేషన్. ప్రెజెన్స్ ఆఫ్ హెచ్పి అంటే ఏంటి, హై ప్రెజర్ సిచ్యువేషన్ డ్యూరింగ్ వింటర్స్. వింటర్ సీజన్లో ఏ సిచ్యువేషన్ ఉంటుంది, హై ప్రెషర్స్. సో నార్మల్గా చెప్తే చూడండి, మీ అందరికి ఎవరెవరికైతే జాగ్రఫీ రాదో మీ అందరికీ చాలామందికి వచ్చి ఉంటుంది, నాలంటూ డౌట్ ఉంటాడు కాబట్టి ఆడి గురించి చెప్తున్నాను. 2 ప్రెజర్స్ ఉంటాయి, ఒకటి హై ప్రెజర్, ఒకటి లో ప్రెజర్. 2 kinds ఆఫ్ ప్రెజర్స్ ఏంటంటే అంటాం, లో ప్రెషర్, హై ప్రెషర్. లో ప్రెషర్, హై ప్రెషర్, ఈ పదం చూస్తే ప్రెషర్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ చెయ్యి ఉంది, ఈ చెయ్యి మీద నేను గట్టిగా నొక్కాను, ప్రెషర్ ఎక్కువ ఉన్నట్టు తక్కువ ఉన్నట్టు, ఎక్కువ ఉన్నట్టు. ప్రెషర్ అంటే ఫోర్స్ బై ఏరియా, అంతే కదా. ప్రెషర్ ఫార్ములా ఏంటి, ఫోర్స్ బై ఏరియా. ఈ ఏరియా ఆఫ్ మాస్ మీద నేను ఎంతైతే ఫోర్స్ అప్లై చేస్తున్నానో దాన్ని మనం ఏమంటాం, ప్రెషర్ అంటాం. హై ప్రెషర్ అంటే ఆ ఏరియాలో అప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉన్నట్టు తక్కువ ఉన్నట్టు. కొడతాను నేను, లైవ్లో ఉన్నాను కాబట్టి బతికిపోయాను. హై ప్రెషర్ అంటే ఏంటి, ఆ ఏరియా లోపల ప్రెషర్ ఎక్కువ ఉన్నట్టు. లో ప్రెషర్ అంటే ఆ ఏరియా లోపల ప్రెషర్ తక్కువ ఉన్నట్టు. క్లియరా. ఇంగ్లీష్ పదాలే కదా, ఇక్కడ ఎందుకు పెద్ద సైన్స్ ఏం లేదు కదా. హై ప్రెషర్ అంటే ఏంటి, ఏరియా దగ్గర ఎక్కువగా ప్రెషర్ ఉన్నట్టు. లో ప్రెషర్ అంటే ఏరియా దగ్గర తక్కువ ప్రెషర్ ఉన్నట్టు. లో హై క్లియర్ కదా. దేని మీద ప్రెషర్ ఇక్కడ మాట్లాడుతున్నాం మనం, ల్యాండ్ మీద. దేని మీద ప్రెషర్, దేని మీద మాట్లాడుతున్నాం, ల్యాండ్ మీద. ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటంటే, ఎండాకాలంలో గాలులు బాగా మీదకి లెగుస్తాయా, చలికాలంలో గాలులు బాగా మీదకి లెగుస్తాయా చెప్పండి. ఎండాకాలం లోపల గాలులు బాగా మీదకి లెగుస్తాయా, చలికాలంలో గాలులు బాగా మీదకి లెగుస్తాయా. సమ్మర్స్. ఎందుకు, చలికాలంలో మీకు చూస్తే చల్లటి గాలి మన మొహం తగులుతూ ఉంటుంది, ఉదయం లెగ్గానే పొగమంచు అంతా కనబడుతుంటుంది. సో చలికాలం లోపల ఏ ప్రెషర్ ఉంటుంది, హై ప్రెషర్ ఉంటుంది. గాలి అంతా కూడా భూమి మీద ఉండడానికి ట్రై చేస్తుంది. సమ్మర్ సీజన్లో ఏమవుతుంది, గాలి అంతా గాల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ప్రెషర్ ఉండదు కదా భూమి మీద, దాన్ని ఏమంటాం మనం, లో ప్రెషర్. సో దీన్ని బట్టి ఒక ఈక్వేషన్ వస్తుందా, కోల్డ్ సీజన్ లోపల ఏముంటుంది, హై ప్రెషర్. లో ప్రెషర్ అంటే హాట్ సీజన్. క్లియరా. సో ఇప్పుడు లో ప్రెషర్ ఉందంటే గాలి కింద ఉంటున్నట్టు ఎక్కువ మీదకు ఉంటున్నట్టు. హై ప్రెషర్ అంటే గాలి కింద ఉంటున్నట్టు. సో ఈ గాలి లోపల మంచి గాలి ఉండొచ్చు,
చెడ్డ గాలి ఉండొచ్చు. సో నార్మల్గా ఏం చెప్పాను, ప్రెజెన్స్ ఆఫ్ హై ప్రెజర్ సిచ్యువేషన్ డ్యూరింగ్ వింటర్ సీజన్ లోపల ఏముంటుంది, గాలి టెంపరేచర్ తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుందా? తక్కువ ఉన్నప్పుడు ఏ ప్రెషర్ ఉంటుంది, హై ప్రెషర్ ఉంటుంది. సో అప్పుడు మ్యాక్సిమం గాలి అనేది ఎక్కడ ఉంటుంది, భూమి మీద ఉండడానికి ట్రై చేస్తుంది. సో ఆ గాలి లోపల చెడ్డ గాలి ఉండొచ్చు, మంచి గాలి ఉండొచ్చు. గాలి అంతా ఎక్కడ ఉంటుంది, భూమి మీద ఉంటుంది. క్లియరా? ఫస్ట్. సెకండ్, లో విండ్ స్పీడ్స్. సెకండ్ ఏంటి, లో విండ్ స్పీడ్స్. విండ్ స్పీడ్ అనేది చాలా స్లోగా ఉంటుంది వింటర్ సీజన్ లోపల, ఫాస్ట్గా ఉంటుంది. సమ్మర్ సీజన్ లోపల గాలి అనేది ఎలా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. మీ అందరూ చెప్పండి, సమ్మర్ సీజన్ లోపల మీరు డాబా ఎక్కి పడుకుంటారా లేదా వింటర్ సీజన్ లోపల డాబా ఎక్కి పడుకుంటారా? సమ్మర్ సీజన్. ఎందుకు? మంచి చల్లగాలి కొడుతూ ఉంటుంది, క్రికెట్ ఆడుకొని వచ్చేసి మంచిగా కూర్చొని పడుకోవాలనిపిస్తుంది. ఓకేనా? వింటర్ సీజన్ లోపల ప్రాబ్లం ఏంటి, విండ్ స్పీడ్స్ అనేవి స్లోగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ లో విండ్ స్పీడ్స్. లో విండ్ స్పీడ్స్ వల్ల బెనిఫిట్ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఇక్కడ నేను స్ప్రే చేశాను. ఏం చేశాను, ఇక్కడ ఒక పర్ఫ్యూమ్ స్ప్రే చేశాను. ప్రాబ్లం ఏంటంటే లావణ్యకి పర్ఫ్యూమ్ పడదు. లావణ్యకి ఏం పడదు, పర్ఫ్యూమ్ పడదు. ఇప్పుడు లావణ్య ఏముంటుంది, బయటికి గాలి తోసేమన్నప్పుడు నేను ఫ్యాన్ ఆన్ చేసి డోర్లు ఓపెన్ చేయాలా లేదా నార్మల్గా ఇలా ఉంటే గాలిపోద్దా? చెప్పండి. ఫ్యాన్ ఆన్ చేసి డోర్ ఓపెన్ చేయాలి. సో అలాగే ఢిల్లీ లోపల ఉండే పొల్యూషన్ ఇటు అటు వెళ్ళాలంటే ఫస్ట్ ఏమి ఉండాలి, విండ్ లోపల స్పీడ్ ఉండాలి. విండ్ లోపల స్పీడ్ లేకపోతే అక్కడ ఉన్న పొల్యూషన్ అక్కడే ఉండిపోద్ది. అర్థమవుతుంది కదా? అంతా డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్తో లింక్ చేసుకోవాలి. థర్డ్, టెంపరేచర్ ఇన్వర్షన్. ఈ కాన్సెప్ట్ కూడా మీరు జాగ్రఫీలో చదువు అంటారు, చదవకపోతే చెప్తా చూడండి. నార్మల్గా ల్యాబ్స్ రేట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఏముంటుంది కాన్సెప్ట్, ల్యాబ్స్ రేట్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, మీరు అరకు లేదా కొడైకెనాల్ ఇలాంటి ప్లేసెస్కి ఎందుకు వెళ్తారు, కూలింగ్ ఉంటుందనా మంచి వేడిగా ఉంటుంది, హ్యాపీ బట్టలు తిరగొచ్చాను, కూల్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మంచి కాఫీ తాగేసి 2 ఫోటోలు పెట్టడానికి కదా ఇన్స్టాగ్రామ్లో, దానికే కదా వెళ్తారు. సో దీన్ని బట్టి మీకు తెలుస్తుంది ఏంటి, లో ఏరియాస్లో ఉంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, మీద ఏరియాస్కి వెళ్ళే కొద్ది టెంపరేచర్ అనేది తగ్గుతుంది. క్లియర్ కదా? సో దాన్ని ఏమంటామంటే ల్యాబ్స్ రేట్ అంటాం అనమాట. నార్మల్గా ట్రోపోస్పియర్లో కింద నుంచి మీదకి వెళ్తుంటే టెంపరేచర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. దాన్ని నార్మల్ థింగ్ అంటారు. బట్ ఇక్కడ ఏమన్నాను నేను, టెంపరేచర్ ఇన్వర్షన్ ఏంటంటే కింద లో టెంపరేచర్ ఉండి మీద హై టెంపరేచర్ ఉంటే దాన్ని ఏమంటాం, టెంపరేచర్ ఇన్వర్షన్. ఇది వింటర్ సీజన్ లోపల జరుగుతుంది. ఎందుకంటే వింటర్ సీజన్ లోపల భూమి ఫాస్ట్గా కూల్ అయిపోవడం వల్ల ఇమీడియట్ ఏదైతే ఎయిర్ మాస్ ఉంటుందో అది కూల్ అయిపోద్ది అనమాట. సో ఏదైతే క్లౌడ్ యొక్క పార్టికల్స్, ఈ డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో మీదకి వెళ్ళమన్నమాట. సో వింటర్ లోపల ప్రాబ్లం ఏంటి, టెంపరేచర్ ఇన్వర్షన్. ఇది కూడా ఢిల్లీ పొల్యూషన్ కారణం. నెక్స్ట్, ఫోర్త్, ఈ ప్రాబ్లమ్స్ ఓకే కదా, ప్రెజెన్స్ ఆఫ్ హై ప్రెజర్ సిచ్యువేషన్ డ్యూరింగ్ వింటర్, లో విండ్ స్పీడ్స్, నెక్స్ట్ టెంపరేచర్ ఇన్వర్షన్. ఫోర్త్, సరౌండెడ్ బై యూపీ, బీహార్, హర్యానా, పంజాబ్. మామూలు ఢిల్లీని ఎవరు సరౌండ్ చేసేస్తారు, యూపీ, బీహార్, హర్యానా, పంజాబ్ ఇవి సరౌండ్ చేసేయడం వల్ల గాలి ఎటు వెళ్దు, మొత్తం కూడా ఎక్కడే ఉండిపోతుంది. సో ఫస్ట్ జాగ్రఫికల్ రీజన్స్ ఏంటి, ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయస్ దగ్గర ఉంది. సెకండ్, ఆరావళి మౌంటైన్స్తో సరౌండ్ అయింది. మెట్రలాజికల్ రీజన్స్ ఏంటి, ఏ సిచ్యువేషన్ ఉంటుంది వింటర్ సీజన్లో, హై ప్రెషర్. సో దానివల్ల విండ్ అంతా అక్కడే ఉంటుంది, గాలి లోపలికి వెళ్దు. సో పొల్యూషన్ అక్కడే ఉంటుంది. నెక్స్ట్, విండ్ స్పీడ్స్ అనేవి లో. థర్డ్ ఏంటి, టెంపరేచర్ ఇన్వర్షన్ అవడం వల్ల భూమి మీద లో టెంపరేచర్ ఉంటుంది. లో టెంపరేచర్ ఉందంటే గాలి మీదకి అక్కడే ఉండిపోద్ది, అక్కడ ఉండిపోవడం వల్ల పొల్యూషన్. నెక్స్ట్, ఫోర్త్ థింగ్, సరౌండెడ్ బై యూపీ, బీహార్ అండ్ ఎక్సెట్. నెక్స్ట్, ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్ ఏంటంటే వెహికులార్ పొల్యూషన్. ఏంటి, ఏ పొల్యూషన్, వెహికులార్ పొల్యూషన్. దేని నుంచి, ఢిల్లీ లోపల 3.3 crore వెహికల్స్ ఉన్నాయంట. ఢిల్లీ లోపల ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, 2 wheelers 4 wheelers అన్ని కలిపితే ఎంత, 3.3 crore. ఈ వెహికులర్ పొల్యూషన్ నుంచి ఏం రిలీజ్ అవుతుంది, PM 2.5, 10 సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్. ఇవన్నీ కూడా గాలి లోపల కలిసిపోతున్నాయి. ఢిల్లీ లోపల ఏ పొల్యూషన్ ఉంటుంది, వెహికులార్ పొల్యూషన్. ఏంటంటే ఉంటాయి అందులోపల, PM 2.5, PM 10 సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్. చాలా జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ మొత్తం గాలి ఎందుకు కింద ఢిల్లీ లోపల ఉంటుంది అనడానికి రీజన్స్ ఇవి. అందులోపల ఏం కలుస్తున్నాయి, చెత్త గాలి వచ్చి కలుస్తుంది. అవి ఎక్కడి నుంచి వస్తుంది, ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్ వల్ల. ఫస్ట్ ఏంటి, వెహికులర్ పొల్యూషన్. మనం వాడే బైక్స్, ఇప్పుడు సిద్ధు ఉన్నాడు, ఒక అమ్మాయిని పటాయించడానికి సర్రమని బండి వేసుకొని స్పీడ్ మీద వెళ్తారు. అందులో నుంచి ఏమొస్తుంది బయటికి, సల్ఫర్ డైఆక్సైడ్, PM 2.5, PM 10 వస్తుంది. అర్థమైందా? నెక్స్ట్,
ఇండస్ట్రియల్ ఎమిషన్స్. నెక్స్ట్ ఏంటి? ఇండస్ట్రియల్ ఎమిషన్స్. ఇండస్ట్రీస్ నుంచి మంచి గాలి వస్తుంది, చెడ్డ గాలి వస్తుంది. చెడ్డ గాలి మెయిన్గా సల్ఫర్ డైఆక్సైడ్ అవన్నీ వస్తాయి. థర్డ్, ఢిల్లీ అనేది నేషనల్ క్యాపిటల్ కాబట్టి అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఏముంటుంది అక్కడ? కన్స్ట్రక్షన్ నుంచి కూడా చాలా వరకు మొత్తం ఏదైతే సల్ఫర్ డైఆక్సైడ్, ఈ కార్బన్ డైఆక్సైడ్ అన్నీ ఉన్నాయో అవి కూడా రీచ్ అవుతుంటాయి. నెక్స్ట్ ఈ అన్నిటికీ తోడేంటి? ఫైర్ క్రాకర్స్. నార్మల్గా ఫైర్ క్రాకర్స్ అనేది ఆ ఒక్కరోజు 2 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ ఫైర్ క్రాకర్స్ నుంచి ఏం రిలీజ్ అవుతుంది? బేరియం ఇవన్నీ రిలీజ్ అవుతుంది కదా. ఉన్నదానికి ఏం చేస్తుంది? పుండు మీద కారం జల్లినట్టు అనమాట. నెక్స్ట్ సీజనల్ ఫినామినన్ స్టబుల్ బర్నింగ్. సో ఇవన్నీ కూడా చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చాయో. మీకు ఢిల్లీ పొల్యూషన్ గురించి అంటే మీరు 2 పేజీలు రాసి వచ్చాయి అన్ని కంటెంట్, అంత కంటెంట్ ఇచ్చాను మీకు. ఇంకెక్కడ కూడా మీరు ఢిల్లీ పొల్యూషన్ గురించి ఇంకెక్కడ ఎతకని అవసరం లేదు. ఫస్ట్ ఏంటి? ఆంథ్రోపోజెనిక్ కాజెస్ ఏంటి? వెహికులర్ పొల్యూషన్ ఏమేమి రిలీజ్ అవుతుంది? PM 2.5, 10 సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్. ఢిల్లీ ఏరియా లోపల ఏమవుతుంది? సివియర్గా కన్స్ట్రక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఫైర్ క్రాకర్స్. నెక్స్ట్ స్టబుల్ బర్నింగ్ అంటే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో రైస్ అవ్వగానే వెంటనే ఏం పెట్టాలి? వీట్ పెట్టాలి. సో ఆ మొత్తం ఫార్మర్స్ ఆ రైస్ తీసుకున్న తర్వాత మిగిలిపోద్ది అనమాట, చాఫ్ అంటాం దాన్ని. అది ఉండిపోవడం వల్ల ఫార్మర్స్ అది చేత్తో పీకాలంటే ఏం పడుతుంది? టైం. సో దానికి ఏం చేస్తారు ఫార్మర్స్? కార్తీక్ వెళ్ళి మంచిగా కిరోసిన్ జల్లిసి కనేస్తుంది అనమాట. దానివల్ల ప్రాబ్లం ఏంటి? హార్మ్ఫుల్ గ్యాసెస్ PM 2.5, PM 10 ఇవేవైతే ఉన్నాయి అన్నీ కూడా రీచ్ అవుతాయి. ఇంకొక లాస్ట్ రీజన్ ఏంటి? కోల్ ఎమిషన్స్. నార్మల్ మన ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది? కోల్. నిన్నే మాట్లాడుకున్నాం నేను మీ గురించి SNT వీడియో చేశాను. SNT వీక్లీ వీడియో మీకు ఎవరు రిలీజ్ అయిపోతుంది. సో మీరు అందరూ కూడా చూసుకోండి. 10 ఆర్టికల్స్ డీల్ చేశారు 2 వీక్స్ అన్నీ కలిపి కూడా. సో లైవ్ చేయడం అవ్వట్లేదు, అందుకోసం మీ గురించి సురేష్ సార్ రిక్వెస్ట్ చేశాను, నన్ను చేస్తాను. ఏంటి? కోల్ ఎమిషన్స్. మన కోల్ థర్మల్ ప్లాంట్స్ నుంచి ఏమొస్తుంది? కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ ఎమిషన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా పొల్యూషన్స్ నార్మల్ మంచివా? పొల్యూషన్స్. దానికి ఏమి అడుగుతున్నాయి? జియోగ్రఫికల్ అండ్ మెట్రలాజికల్ ఫ్యాక్టర్స్. దీనివల్ల ఏమవుతుంది? మొత్తం చెత్తగాలంతా ఎక్కడ ఉండిపోతుంది? ఢిల్లీ లోపల ఉండిపోతుంది. అందుకే ఢిల్లీని ఏమంటాం మనం? గ్యాస్ ఛాంబర్ అంటాం. క్లియరా? కాజెస్ క్లియరా? రీజన్స్ ఫర్ ఢిల్లీ పొల్యూషన్ క్లియరా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా చెప్పండి. నెక్స్ట్ సొల్యూషన్స్ కూడా. సొల్యూషన్స్తో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఢిల్లీ యొక్క ప్రాబ్లం చూడండి, యునిక్ ప్రాబ్లం. ఢిల్లీ ఉంది, ఇక్కడ ఎవరున్నారు? పంజాబ్, హర్యానా, యూపీ, బీహార్, ఈ 5 స్టేట్స్ ఉన్నాయి. ఇది ఒక ఫెడరల్ స్ట్రక్చరా లేకపోతే ఇండియా ఇస్ ఎ ఫెడరల్ కంట్రీ, యూనిటరీ కంట్రీయా? చెప్పండి. ఇండియా ఇస్ ఎ ఫెడరల్ కంట్రీయా, యూనిటరీ కంట్రీయా? చెప్పండి. ఇండియా ఇస్ ఎ ఫెడరల్ కంట్రీ, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటాం. ఇండియా అనేది యూనిటరీ కాదు, ఏంటి? ఫెడరల్ కంట్రీ. స్టేట్స్కి వాళ్ళకు ఓన్ పాలసీస్ మీద డెసిషన్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కి తన ఓన్ పాలసీస్ మీద డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఢిల్లీ అనేది ఒక యూటీ. ఇటువైపు బీహార్, యూపీ, పంజాబ్, హర్యానా ఇన్ని స్టేట్స్ ఉన్నప్పుడు వీళ్ళందరూ పాలసీస్ కలిస్తే కానీ ఢిల్లీ పొల్యూషన్కి ఏంటి రాదు? ఎండ్ రాదు. అవునా కాదు? సొల్యూషన్ రాదు. సో అందుకోసం సొల్యూషన్ అనేది ఎట్లా ఉండాలి? మల్టిట్యూడినల్ ఉండాలి. సో ఫస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పొలిటికల్ మోటివ్. ఫస్ట్ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం అయినా ఇండియా లోపల తీరాలంటే ఫస్ట్ ఎవరి ఇంట్రెస్ట్ ఉండాలి? పొలిటికల్ మోటివ్. సో ఇప్పుడు ఆథర్ శశి థరూర్ కాంగ్రెస్ పార్టీ అని ఏం చెప్తారంటే మొన్నటి వరకు ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి కారణం బీజేపీ ఏం చెప్పేదంటే బీజేపీ లోపల ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, అందుకే మేము ఏం చేయలేకపోతున్నాం అనేది. ఇప్పుడు ఎవరున్నారు ఢిల్లీ లోపల? ఎవరు గెలిచారు మొన్న? బీజేపీ గెలిచింది. సో ఇప్పుడు శశి థరూర్ ఏమంటున్నాడంటే ఢిల్లీ మీదే, యూపీ మీదే, హర్యానా మీదే, బీహార్ మీదే. సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు? ఒక సొల్యూషన్ మీరే తీసుకొని రావచ్చు. సో ఇప్పుడు మీరు పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ మీద వేయలేరు, ఆమ్ ఆద్మీ పార్టీ మీద వేయలేరు, ఎవరి మీద వేయలేరు. సో ఫస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? పొలిటికల్ మోటివ్. సో ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ ఫస్ట్ క్లియర్ అవ్వాలంటే ఫస్ట్ ఎవరి ఇంట్రెస్ట్ ఉండాలి? పొలిటికల్ లీడర్స్. ఎందుకు నేను చెప్తున్నానంటే నాకు శంకర్ ఐఎస్ లోపల మాక్ ఇంటర్వ్యూ అయినప్పుడు అర్బనైజేషన్ గురించి అడిగారు అనమాట. క్వశ్చన్ దేని గురించి అడిగారు? అర్బన్ ఫ్లడ్స్ గురించి అడిగారు అనమాట. అర్బన్ ఫ్లడ్స్ గురించి అడిగినప్పుడు నన్ను సొల్యూషన్స్ చెప్పమన్నారు. నేను చెప్తున్నాను గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి, లేకపోతే గ్రీన్ స్పేసెస్ బిల్డ్ చేయాలి, ఈ అమృత్ స్కీమ్ ద్వారా సీవేజెస్ ఇవన్నీ పెట్టాలి, ఇవన్నీ చెప్తున్నాను. అతను సాటిస్ఫై అవ్వలేదు. అతను ఏం చెప్పాడంటే ఇవన్నీ కాదు ఆన్సర్, పొలిటికల్ మోటివ్ అన్నాడు. తెలుసా? ఒక ప్రాబ్లం కనుక సొల్యూషన్ రావాలంటే ఫస్ట్ ఇండియా లోపల ఎవరికి ఇంట్రెస్ట్ ఉండాలి? పొలిటికల్ మోటివ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ, ప్రతి పార్టీ సపోర్ట్ చేస్తున్న ప్రాబ్లంకి
సొల్యూషన్ వస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. పొలిటికల్ మోటివ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ దాని గురించి మాట్లాడుతున్నాం. సొల్యూషన్స్ కూడా ఇక్కడే చెప్పవచ్చు. వెహికులర్ పొల్యూషన్, ఇప్పుడు వెహికులర్ పొల్యూషన్ తగ్గించాలంటే ఏం చేయొచ్చు? ఈవీస్, ఎలక్ట్రిక్ వెహికల్స్. నెక్స్ట్ అందరూ ఒక్కొక్కటి బండి మీద ఒక్కొక్కటి వెళ్ళే బదులు అందరూ కలిపి ఒకే జెండా పట్టుకొని అందరూ ఒకే బస్సులో వెళ్ళాలి. ఏం ప్రమోట్ చేయాలి? ఎలక్ట్రిక్ వెహికల్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లోపల ఏం పెట్టాలి? ఎలక్ట్రిసిటీ తేవాలి. నెక్స్ట్ మెట్రో, ఏం ఎక్స్టెండ్ చేయాలి? మెట్రోస్ ఎక్స్టెండ్ చేయాలి. ఫస్ట్ వెహికులర్ పొల్యూషన్ తగ్గుతుందా లేదా? నెక్స్ట్ ఉన్న వెహికల్స్ లోపల ఓల్డ్ వెహికల్స్ని ఏం చేయాలి? స్క్రాప్ చేయాలి. ఇప్పటికీ చాలా ఆటోలు, బైకులు ఉంటాయి, వదిలితే మేకప్ ఇంకా. సో అలాంటి వెహికల్స్ అన్నింటిలో ఏం తీయాలి? స్క్రాప్ లోపల పడేయాలి. సో ఇప్పుడు ఏ నామ్స్ వస్తున్నాయి? BS6 నామ్స్తో వచ్చిన వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్. ఇండస్ట్రియల్ ఎమిషన్స్ లోపల ఏం పెట్టాలి? స్ట్రింజెంట్ రెగ్యులేషన్స్ పెట్టాలి. క్యాటలిటిక్ కన్వర్టర్స్ అనేవి, సల్ఫర్ డీసల్ఫరైజేషన్ అనేవి, ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్, ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఇలాంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఎక్కడ పెట్టాలి? ఇండస్ట్రీస్ లోపల పెట్టడానికి చేయాలి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ లోపల ఏం తీసుకొని రావాలి? గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ తీసుకొని రావాలి. ఇప్పుడు ఇటుకలు ఉంటాయా? ఇటుకల లోపల ఈ కోల్ దగ్గర నుంచి ఏం రిలీజ్ అవుతుంది అంటే బ్లాక్ క్యాష్. కోల్ కాలిస్తే ఏమొస్తుంది? బ్లాక్ సూట్ వస్తుంది కదా. దాంతో కూడా ఇటుకలు తయారు చేయొచ్చు. సో సపరేట్గా రాయి తయారు చేసే బదులు ఆ కోల్ని యూజ్ చేసి మనం ఏం తయారు చేయొచ్చు? కన్స్ట్రక్షన్ లోపల యూజ్ చేయొచ్చు. సో కన్స్ట్రక్షన్ లోపల గ్రీన్ బిల్డింగ్స్ కాన్సెప్ట్ తీసుకొని రండి. ఫైర్ క్రాకర్స్ లోపల ఆపేద్దాం. ఎందుకు ఢిల్లీ లోపల బాంబులు కాల్చి ఎక్స్ట్రా ఎందుకు? ఫైర్ క్రాకర్స్ ఆపేద్దాం. నెక్స్ట్ స్టబుల్ బర్నింగ్ గురించి 2 చాలా ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను. హ్యాపీ సీడర్ మిషన్, పోసా డీకంపోజర్. చెప్పండి నాతో పాటు, రాసుకోండి. స్టబుల్ బర్నింగ్ కోసం ఈ 2 సొల్యూషన్స్. హ్యాపీ సీడర్ మిషన్, పోసా డీకంపోజర్. హ్యాపీ సీడర్ మిషన్ అంటే ఏంటో చూపిస్తాను చూడండి. ఇమేజ్ చూస్తే మీకు ఇంకా బాగా గుర్తుంటుంది. చూపిస్తాను ఎవరు ఏం ఫీల్ అవ్వద్దు. ఎక్కడెక్కడైతే ఈ రైస్ కల్టివేషన్ చేసిన పొలాలు ఉంటాయో అవి మీరు రైస్ తీసాక మిగిలిపోయిన ఉంటాయి కదా, దాని మీద ఈ పూసా డికంపోజర్ వేస్తే ఫాస్ట్గా డికంపోజ్ చేసేస్తుంది ఆ మొత్తం ఆ రైస్. దాన్ని పూసా డికంపోజర్. స్పెల్లింగ్ రాస్తాను, ఎవరెవరికైతే కావాలో చూసుకోండి. సో మెయిన్గా అగ్రికల్చర్ లోపల స్టబుల్ బర్నింగ్ కోసం హ్యాపీ సీడర్ మిషన్. నెక్స్ట్ ఏంటి? పూసా డీకంపోజర్. ఏంటి? హ్యాపీ సీడర్ మిషన్ యాజ్ వెల్ యాజ్ పూసా డీకంపోజర్. ఈ రెండింటిని కూడా చూసుకోవాలి. దీని గురించి గ్లోబల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. దీని గురించి ఏమి ఇచ్చారు? గ్లోబల్ ఎగ్జాంపుల్స్. ఇప్పటికీ వరల్డ్ లోపల ఎవరైనా చేశారంటే గ్లోబల్ ఎగ్జాంపుల్స్ చూడండి. లండన్, లాస్ ఏంజల్స్ అండ్ లాస్ట్ బీజింగ్. చాలా ఇంపార్టెంట్. ఏంటి? నెక్స్ట్ బీజింగ్ అనమాట. ఎందుకు ఇది ఎగ్జాంపుల్ అంటే లండన్ లోపల ఏముంటుంది? లండన్ స్మాగ్. లండన్ లోపల ఏముంటుంది? లండన్ కూడా సేమ్ అక్కడ ఆల్ప్స్ మౌంటైన్స్ ఉంటాయి కదా, దానివల్ల ఏమైపోతుంది? మిడిల్ ఉండిపోవడం కూడా అక్కడ కూడా ఎక్కువగా లండన్ స్మాగ్ అయితే సల్ఫర్ డైఆక్సైడ్ రావడం వల్ల బ్రౌన్ కలర్ క్లౌడ్స్ ఉండేవి. వాళ్ళు కూడా ఏం చేశారు? ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొని రావడం, అన్ని తీసుకొని రావడం వల్ల వాళ్ళు పొల్యూషన్ తగ్గించారు. నెక్స్ట్ లాస్ ఏంజల్స్ లోపల కూడా అదే ప్రాబ్లం, ఫోటో కెమికల్ స్మాగ్ ఉండేది, వాళ్ళు కూడా తగ్గించారు. నెక్స్ట్ బీజింగ్ అనేది ఢిల్లీ ఎక్కువ చైనా లోపల ఒకప్పుడు దాన్ని ఏమనేవాళ్ళం అంటే ఎయిర్ అపోక్లిప్స్ అనేవాళ్ళం. బీజింగ్ అనేవాళ్ళం ఎయిర్ అపోక్లిప్స్, అంటే అక్కడికి వెళ్తే చచ్చిపోతారు అన్నట్టు. అలాంటి బీజింగ్ లోపల ఇప్పుడు మీకు 1% పొల్యూషన్ కనబడదు, క్లీన్గా ఉంటుంది. మీరు ఒక పల్లెటూరుకి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏంటేంటి చేశారు? వాళ్ళు ఏ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు? ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొని రావడం, PM 2.5 PM 10 తగ్గించడం, ఈ అన్ని ఇనిషియేటివ్స్ వాళ్ళు చేయడం వల్ల వాళ్ళు తగ్గించగలిగారు. సో మన ఇండియా లోపల అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? పొలిటికల్ మోటివ్. ఎలాంటి సొల్యూషన్స్ వచ్చినప్పుడు ఏ ప్రాబ్లం కానీ పొలిటికల్ మోటివ్ చెప్పండి. ఇంటర్వ్యూస్ లోపల మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ డైమెన్షన్ అనేది. క్లియర్? ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ లోపల అడగొచ్చు. రండి. The article is written in the context of Delhi's severe annual winter air pollution crisis, where toxic smog, hazardous air quality levels and public health emergencies recur every year. Despite this predictable pattern, long-term structural solutions remain weak. అప్పటికప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? రీసెంట్గా దేంతో కలిసిపోతున్నాం? ఐఐటి కాన్పూర్తో కలిపి ఏం చేయబోతున్నాం? ఇనిషియేటివ్ క్లౌడ్ సీడింగ్. ఏం చేయబోతున్నాం? ఆర్టిఫిషియల్ రెయిన్స్, క్లౌడ్ సీడింగ్. ఇలాంటి షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఏ గవర్నమెంట్ కూడా లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ గురించి ఆలోచించారు. అదే చెప్తున్నారు చూడండి. సొల్యూషన్స్ రిమైన్ వీక్, ప్రాంప్టింగ్ ద ఆథర్ టు ఆర్గ్యూ ద ఢిల్లీ పొల్యూషన్ ఇస్ ఏ కాంప్లెక్స్. దాన్ని ఏమంటున్నారు ఆథర్? విక్డ్ ప్రాబ్లం. ఏం కావాలి? బోల్డ్ యాక్షన్స్ కావాలి.
యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాం, ఏం చేయాలి? ఫస్ట్ ఫ్రెండ్స్ని కట్ చేయాలి, ఎంజాయ్మెంట్ ఆపాలి. ఇవన్నీ కూడా ఏంటి? బోల్డ్ యాక్షన్స్. మరి అవి తీసుకోకపోతే ఏమవుతుంది? చదవలేము. నాలంటోడు అసలు చదవలేము. ఏంటి? వై ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ ఈజ్ వికెడ్ ప్రాబ్లమ్. ఏ వికెడ్ ప్రాబ్లమ్ ఈజ్ వన్ హూస్ కాజెస్ ఆర్ ఇంటర్లింక్డ్, కాన్స్టెంట్లీ చేంజింగ్ అండ్ ఇన్వాల్వ్ మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్. అందుకే దాన్ని ఏమంటాం? వికెడ్ ప్రాబ్లమ్ అంటాం. మల్టీ డైమెన్షనల్ కాజెస్ ఏంటి? జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఏంటి? ల్యాండ్ లాక్డ్ లొకేషన్, సరౌండెడ్ బై ఆరా వెలీస్, నెక్స్ట్ వింటర్ ఇన్వర్షన్ ట్రాప్స్. మెట్రలాజికల్ ఏంటి? విండ్ స్పీడ్స్ అనేవి తక్కువ, టెంపరేచర్ ఇన్వర్షన్. ఇంకొకటి ఏంటి? కూల్ ఎయిర్ సెటిలింగ్ ఓవర్ వామ్ ఎయిర్. దాన్ని ఏమంటాం మనం? టెంపరేచర్ ఇన్వర్షన్ అంటాం. హై ప్రెషర్ ఉంటుంది. ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్ ఏంటి? వెహికులర్ ఎమిషన్స్, ఇండస్ట్రీస్, కన్స్ట్రక్షన్ డస్ట్, బర్నింగ్ ఆఫ్ స్టబుల్ బర్నింగ్ అండ్ గార్బేజ్ బర్నింగ్. ఇవన్నీ కూడా ఏంటి? కాజెస్. ఇంటర్స్టేట్ గవర్నెన్స్ కాంప్లెక్సిటీ ఏంటి? ఢిల్లీ అనేది దేంతో షేర్ చేసుకుంటుంది బార్డర్స్? హర్యానా, పంజాబ్, యూపీ. సో అక్కడ పొల్యూషన్ చేసి ఢిల్లీ లోపల తగ్గించినా సరే యూస్ ఉంటుంది, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన గాలి అంతా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. డిఫరింగ్ ఇన్సెంటివ్స్ అమాంగ్ స్టేక్ హోల్డర్స్, ఫార్మర్స్, ఇండస్ట్రీస్, అర్బన్ కన్స్యూమర్స్ అండ్ గవర్నమెంట్స్ ఆపరేట్ విత్ కాన్ఫ్లిక్టివ్ మోటివ్స్. పొలిటికల్లీ ప్రాబ్లం ఏంటి? ఎవరెవరు ఉన్నారు? మల్టిపుల్ ఏజెన్సీ ఉన్నారు. మెయిన్గా ఎవరు? సిపిసిబి, ఎన్జిటి, ఇంకా కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఈ 3 అథారిటీస్ చూసుకుంటున్నాయి అనమాట. కరెక్ట్ సరిపోవట్లేదు. ఇంపాక్ట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అంటే ఏమొస్తుంది? ఫస్ట్ ఎయిర్ బాగా పీలిస్తే రెస్పిరేటరీ డిసీజెస్, ఆస్తమా, బ్రాంకైటిస్, నెక్స్ట్ హార్ట్ డిసీజెస్ వస్తాయి. ఇంకొకటి స్ట్రెస్ కూడా వస్తుందంట. ఇంక్రీజ్డ్ హాస్పిటల్ విజిట్స్. లాంగ్ టర్మ్లో ఎయిర్ పొల్యూషన్ చేస్తే డిఎన్ఏ కూడా డ్యామేజ్ అయిపోద్ది అంట. చూసుకోండి, లాంగ్ టర్మ్లో చూసుకుంటే ఏం డ్యామేజ్ అయిపోద్ది? డిఎన్ఏ డ్యామేజ్. ఇంకా ఏంటి? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత తగ్గిపోద్ది? 10 years తగ్గిపోతే ఏమవుతుంది? దాన్ని ఏమంటాం మనం? ప్రీమెచ్యూర్ డెత్. ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటి? ఇవన్నీ రాసుకోండి. కాజెస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంపాక్ట్స్ కూడా రాసుకోండి. ఇంపాక్ట్స్, కాజెస్ రాస్తాం, సొల్యూషన్ రాస్తాం, ఇంపాక్ట్స్ కూడా రాసుకోండి. ఏమేమి ఇంపాక్ట్ చేస్తుంది? హెల్త్ ఇంపాక్ట్ లోపల రెస్పిరేటరీ డిసీజెస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ అండ్ లాంగ్ టర్మ్ డిఎన్ఏ డ్యామేజ్. 3-4 పాయింట్లు రాసుకోండి సరిపోతుంది, ఎక్కువ అవసరం. ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ గురించి ఇది తప్ప ఇంకేం ఉండకూడదు మీ దగ్గర. ఇదే ఫైనల్ అండ్ లాస్ట్. ఇంకేమీ కూడా మీరు చదవద్దు, ఇది ఒక్కటి సరిపోద్ది ఆర్టికల్. ఎవరైనా అయితే ఇప్పటివరకు హ్యాపీగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టుకొని రాసుకోండి నోట్స్. రెస్పిరేటరీ డిసీజెస్, కార్డియోవాస్కులర్ అండ్ లాంగ్ టర్మ్ డిఎన్ఏ. ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటి? ఇండియన్ జీడిపి లోపల ఎంత తగ్గిపోద్ది అంట? 1.36% తగ్గిపోతుంది. ఇప్పుడు నాకు హెల్త్ బాగోపోతే బాగా పని చేయగలను ఏంటి? లేబర్ యొక్క ప్రొడక్టివిటీ తగ్గిపోద్ది, అన్నీ కూడా ప్రాబ్లం అవుతుంది. ఇండియన్ జీడిపి లోపల ఎంత పర్సెంట్ ఇంపాక్ట్ అయిపోతుంది? 1.36%. ఇండియన్ జీడిపి ఎంత? 3.8 trillion. అందులోపల 1.36% అంటే నియర్లీ 38 million అంత లాస్ అవబోతుంది. ప్రొడక్టివిటీ లాస్, రేజింగ్ హెల్త్ కేర్ బర్డెన్. సోషల్ ఇంపాక్ట్ ఏంటి? ఎక్కువగా పొల్యూషన్ అంటే స్కూల్స్ ఓపెన్ అవుతాయండి. స్కూల్స్ ఓపెన్ అవ్వ, స్కూల్ క్లోజర్, ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా వల్నరబుల్ గ్రూప్స్, ఎక్కువగా ఇంట్లో ఉండే ఉమెన్ మీద, చిల్డ్రన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాజెస్ ఏంటి? వెహికులర్ ఎమిషన్స్, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆన్ రోడ్స్, నెక్స్ట్ ఇండస్ట్రియల్ అండ్ పవర్ ప్లాంట్స్. అక్కడి నుంచి ఏమొస్తుంది? కోల్ ప్లేస్ పవర్ ప్లాంట్. నెక్స్ట్ బయోమాస్ బర్నింగ్, ఈ గార్బేజెస్ అన్ని కూడా ఓపెన్గా బర్న్ చేయడం. అగ్రికల్చర్ స్టబుల్ బర్నింగ్, అక్కడి నుంచి పంజాబ్, హర్యానా. ఇంకా క్రాకర్స్. దీని గురించి వేరే కంట్రీస్ ఎవరు? లండన్ లోపల ఏం చేశారు? గ్రేట్ స్మాగ్ అనేది క్లియర్ చేయగలిగారు. నెక్స్ట్ లాస్ ఏంజల్స్ లోపల కూడా తగ్గించగలిగారు అనమాట. వాట్ ఇండియా నీడ్స్ అంటే సైంటిఫిక్ రీజియన్ వైడ్ ఎయిర్ షెడ్ మేనేజ్మెంట్. ఢిల్లీ ఎన్సీఆర్ మొత్తాన్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేయాలి. ట్రాన్స్పోర్టేషన్ రిఫార్మ్స్, ఈవీ అడాప్షన్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ యూస్ చేయడం చేయాలి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్, డస్ట్ ఎన్ఫోర్స్మెంట్ నార్మ్స్, గ్రీన్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం ఇవన్నీ కూడా తీసుకుని రావాలి. అగ్రికల్చర్ లాబ్స్ లోపల ఏం చెప్పాను? హ్యాపీ సీడర్ మిషన్, పూసా డికంపోజర్. మీకు అదే ఎగ్జామ్ లోపల మన కాజెస్ కనుక బాగా తెలిసే అనుకోండి, వాటి పక్కనే వాటి సొల్యూషన్స్ కూడా ఈజీగా రాసేయచ్చు. అందుకే నేను ఎప్పుడు కూడా కాజెస్ ఏ విధంగా రాస్తానో సొల్యూషన్స్ కూడా పక్కన అట్లనే రాసేస్తాను. నాకు టైం సరిపోద్ది, అందుకే నేను ఆన్సర్ 8 minutesలో రాసేస్తాను. 1 minute ఎక్స్ట్రా మిగులుతుంది నాకు. సో అలా లాస్ట్ టైంలో హ్యాపీగా అండర్లైన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. వేస్ట్ మేనేజ్మెంట్ ఏంటి? ఓపెన్ బర్నింగ్ ఆపడం అన్నీ కూడా చేయాలి. అండ్ అట్ లాస్ట్ అన్నిటికంటే ఏంటి? బిహేవియరల్ చేంజ్. పీపుల్ కూడా చేంజ్ అవ్వాలి. పొల్యూషన్ ఆగాలంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ నేను కొనుక్కుంటేనే కదా జరుగుతుంది. సో ఇప్పుడు లారీ లాంటి మంచి పీపుల్ ఉంటారు, వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కుంటారు. సో మా లాంటి వాళ్ళు కొనుక్కోరు కాబట్టి, వివేక్ లాంటి వాళ్ళు. సో మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కోరు. కన్క్లూజన్ ఏంటి? ఢిల్లీస్ ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ఎ క్లాసిక్ వికెడ్ ప్రాబ్లమ్, రిక్వైర్స్ మల్టీ సెక్టోరల్ కోఆర్డినేటెడ్ ఇయర్ రౌండ్ యాక్షన్ అనమాట. క్లియరా? ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ కంప్లీట్గా ఆల్రౌండ్ క్లియర్ అయిపోయిందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, చూద్దాం రండి. ఢిల్లీ క్వశ్చన్ చూద్దాం. ఢిల్లీస్ ఎయిర్ పొల్యూషన్ ఈజ్ క్లాసికల్ వికెడ్ ప్రాబ్లమ్ మార్క్డ్ బై కాంప్లెక్స్ ఇంటర్లింక్డ్ కాజెస్. డిస్కస్ ద స్ట్రక్చరల్ ఛాలెంజెస్ అండ్ ప్రపోజ్ ఎ లాంగ్ టర్మ్ మల్టీ లెవెల్ గవర్నెన్స్ స్ట్రాటజీ టు అడ్రస్ ద క్రైసిస్. రాయగలరా లేదా?
అట్లీస్ట్ ఈ క్వశ్చన్ అయితే రాయండి. పోక్సో క్వశ్చన్ రాసిన రాయకపోయినా ఈ క్వశ్చన్ ఒకసారి రాయండి. ఎందుకంటే మనం మొత్తం మీకు రావడమే 5 పేజీలు 6 పేజీలు నోట్స్ వచ్చి ఉంటుంది. హ్యాపీగా రాయండి, చాలా మంచి క్వశ్చన్.